వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఆసియా యూత్ గేమ్స్ 2025. ఈ ఆసియా యూత్ గేమ్స్ 2025కి ఆసియా యూత్ గేమ్స్ 2025లో భారత్ తన సత్తా చాటింది అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ ఆసియా యూత్ గేమ్స్లో 48 పథకాలను సాధించింది. దాంట్లో 13 బంగారు పథకాలను, అలాగే 18 వెండి పథకాలను, 17 బ్రాంజ్ పథకాలను సాధించడం జరిగింది. 13 బంగారు పథకాలను, 18 వెండి పథకాలను, 17 బ్రాంజ్ పథకాలను సాధించింది. ఈ విధంగా 48 పథకాలను గెలుచుకొని పథకాల పట్టికలో 6వ స్థానాన్ని దక్కించుకుంది. పథకాల పట్టికలో ఎన్నవ స్థానాన్ని దక్కించుకుంది? 6వ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. మరి ఆసియా యూత్ గేమ్స్కి దాదాపుగా 45 దేశాల నుండి క్రీడాకారులు రావడం జరిగింది. ఆసియా యూత్ గేమ్స్ 2025. ఈ ఆసియా యూత్ గేమ్స్ 2025 అనేది మనకి 2025లో నిర్వహించడం జరిగింది. ఈ ఆసియా యూత్ గేమ్స్ 2025 was held. Because of this, in this youth games, India won only 48 medals. In that 13 gold, 18 silver and 17 bronze. In Asian youth games, India is placed 6th. In medals list. India is placed 6th in medals list. Pro Kabaddi League 2025 Season 12. మరి ప్రో కబడ్డీ లీగ్ 2025ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎన్నవ సీజన్? సీజన్ 12ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సీజన్ 12లో ఏది విజయాన్ని సాధించింది అంటే దబాంగ్ ఢిల్లీ. ఈ ప్రో కబడ్డీ లీగ్ 2025లో దబాంగ్ ఢిల్లీ విజయాన్ని సాధించడం జరిగింది. ప్రో కబడ్డీ లీగ్ 2025 was held in Delhi Tyagaraja Indoor Stadium. In this, the season of Pro Kabaddi League 2025 is season 12. In this Pro Kabaddi League 2025, Dabang Delhi places top of the position or won this match. Dabang Delhi won the Pro Kabaddi League 2025. Next, Nipah virus monoclonal antibodies. Nipah virus monoclonic antibodies. monoclonic. మరి మోనోక్లోనిక్ యాంటీబాడీస్ని ఎందుకు తయారు చేస్తుంది అంటే నిపా వైరస్ని నిర్మూలించే ఉద్దేశంతో ఈ మోనోక్లోనిక్ యాంటీబయాటిక్స్ని ఏర్పాటు చేయనుంది. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్
మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు ఈ నీపా వైరస్కి సంబంధించి మోనోక్లోనికల్ యాంటీబాడీస్ని తయారు చేయనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. మరి ఈ యాంటీబాడీస్ ఉత్పత్తులను భారత్లో ఉత్పత్తి చేయడానికి వారు ఆసక్తి పత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఎందుకొరకు ఈ ఆసక్తి పత్రాన్ని విడుదల చేశారు అంటే ఈ యాంటీబాడీస్ని దేశంలో అంతటా విస్తరించి మనకి నీపా రహిత వైరస్గా చేయాలన్న ఉద్దేశంతో, అంటే నీపా వైరస్ని నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఈ నీపా వైరస్ మోనోక్లోనిక్ యాంటీబాడీస్ని అంతటా విస్తరింపజేయాలి అన్న ఉద్దేశంతో ఆసక్తి పత్రాలని విడుదల చేయడం జరిగింది. సో నీపా వైరస్ మోనోక్లోనికల్ యాంటీబాడీస్. So these antibodies clinical tests are successfully completed by ICMR. ICMR means Indian Council of Medical Research. So and in this case the production of monoclonical antibodies in India, ICMR given a report or a permission letter to the government, because the main purpose of ICMR established or introduced monoclonical antibodies to eradicate Nipah virus. Because of this reason monoclonical antibodies was introduced by ICMR, Indian Council of Medical Research. విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు. మనకి విశాఖపట్నంలో ఇప్పుడు రీసెంట్గా 3 అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రీసెంట్గా 3 అంతర్జాతీయ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఈ విషయాన్ని మనకి ఎవరు తెలియజేశారు అంటే ఇండియన్ నేవీ మనకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఇండియన్ నేవీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 30 వరకు దాదాపుగా ఫిబ్రవరి 15 నుంచి 30 వరకు దాదాపుగా 3 అంతర్జాతీయ కార్యక్రమాలకు నౌకాదళ ఉత్సవాలు లేదంటే 3 అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. మరి ఏంటా 3 అంతర్జాతీయ కార్యక్రమాలు చూస్తే, ఒకటి IFR ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అండ్ సెకండ్ ఎక్సర్సైజ్ మిలాన్ 3 ఐయాన్స్ ఇంటర్నేషనల్ ఓషన్ నావిగేషన్ సింపోజియం. సో ఇలాంటి 3 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరిచ్చారు అంటే భారత నౌకాదళ. సో ఈ ఇండియన్ నేవీ మనకి ఈ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. సో రీసెంట్లీ అకార్డింగ్ టు ఇండియన్ నేవీ Visakhapatnam is conducting 3 international occasions in Visakhapatnam. 3 international occasions in Visakhapatnam. So what are the 3? And first one is IFR International Fleet Review, and second one is Exercise Milan,
And third one is IONS, International Ocean Navigation Symposium. International Ionization Navigation Symposium. This information is given by Indian Navy. నెక్స్ట్ ఫోర్త్, బహుజాతి త్రిభాష పాఠశాల. మరి బహుజాతి త్రిభాష పాఠశాలని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే మనకి శ్రీలంకలో ఏర్పాటు చేయనున్నారు. ఎందుకోసం ఈ శ్రీలంకలో బహుజాతి త్రిభాష పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి పాఠశాలలలో అన్ని భాషా ప్రావీణ్యాలను సాధించే ఉద్దేశంతో, విద్యార్థులకు నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో, అంటే అన్ని భాషలకి సంబంధించిన అవగాహనని అందించే ఉద్దేశంతో ఈ బహుజాతి త్రిభాష పాఠశాలలని శ్రీలంకలో ఏర్పాటు చేయనున్నారు. మరి శ్రీలంకలో ఏ రోజున ఏర్పాటు చేయనున్నారు అంటే 1 నవంబర్ 2025 ఏర్పాటు చేశారు. 1 నవంబర్ 2025 ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు అంటే దీన్ని ఎవరు ప్రారంభించారు? ఈ బహుజాతి త్రిభాష పాఠశాలని ప్రారంభించింది శ్రీలంక విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న హరిణి అమర్ సూర్య ప్రారంభించడం జరిగింది. మరి శ్రీలంక మరియు భారత్ రెండూ కలిసి ఈ బహుజాతి త్రిభాష పాఠశాలలని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? శ్రీలంకలో ఏర్పాటు చేసింది. మరి శ్రీలంక నుంచి విద్యాశాఖ మంత్రిగా ఉన్న హరిణి అమర్ సూర్య ఏర్పాటు చేశారు. భారత్ నుంచి ఎవరు దీనిలో పాల్గొన్నారు అంటే భారత్ హై కమిషనర్ సంతోష్ జా వీరిరువురు శ్రీలంకలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ భాషలను ఇందులో బోధిస్తారు అంటే సింహాలి, తమిళ్, ఆంగ్లం అనే 3 భాషలని ఇందులో బోధించనున్నారు. సింహాలి, తమిళ్, ఆంగ్లం 3 భాషలు కాబట్టి త్రిభాషా పాఠశాల అని చెప్పొచ్చు. సో మల్టీ ఎథ్నికల్ ట్రయాంగిల్ secondary schools, multi-ethnic secondary schools. So the schools was established in Sri Lanka by Education Minister Harini Amarsurya and Indian High Commissioner Santosh Jha are jointly conducted or jointly introduced secondary schools or multi schools in Sri Lanka. So in 1st November 2025 they are started these schools on 1st November 2025. The languages are Sinhali, Tamil, Anglam. Sinhali, Tamil and English. They are 3 languages in multi schools. సో ఈజిప్ట్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ఈజిప్ట్ రాజధాని కైరోలో 1 నవంబర్ 2025 నాడు అతిపెద్ద మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈజిప్ట్ మ్యూజియంని ఎవరు ప్రారంభించారు అంటే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్లా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్లా ఈ ఈజిప్టులో అతిపెద్ద మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏర్పాటుకు ఎంత ఖర్చు అయింది అంటే దాదాపుగా 8,320 కోట్ల వరకు కూడా దీని ఏర్పాటులో ఖర్చు కావడం జరిగింది. సో
World's largest museum in Egypt was established in Cairo, capital of Egypt. So this world's largest museum was started on 1st November 2025 by President Abdullah, President of Egypt. The value of this museum is around 8,320 crores. పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్. మరి పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్ అంటే ఏంటి అంటే మనకి ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం అందించే ఉద్దేశంతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 1st నవంబర్ 2025 నాడు ఉచిత బస్సును ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఢిల్లీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే మహిళలను పరిరక్షించేందుకు, అంటే మహిళలను కాపాడుకునే ఉద్దేశంతో, అంటే మహిళలకి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, అలాగే మహిళలకి సమాన భాగస్వామ్యాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఢిల్లీలో ఎవరు 1st నవంబర్ 2025 ఏర్పాటు చేశారు. మరి ఎవరు దీనికి అర్హులు అంటే 12 ఏళ్ల పైబడిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు అని చెప్పొచ్చు. అలాగే ట్రాన్స్జెండర్స్ 12 ఏళ్లు పైబడిన అమ్మాయిలకి మరియు ట్రాన్స్జెండర్స్కి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు అని వివరించడం జరిగింది. సో పింక్ సహేలీ స్మార్ట్ కార్డ్ scheme was established. A scheme was introduced in Delhi by Rekha Gupta on 1st November 2025. So the purpose of Pink Saheli Smart Card to give free bus facilities to women. So the eligible candidates for free bus facilities are 12 years above women and transgenders are eligible for this scheme. The purpose of this scheme to protect women and also empowerment for women. So because of this reason Pink Saheli Smart Card was introduced in Delhi. దేశంలో తొలి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ కేరళ. దేశంలో ఒక ట్రాన్స్పోర్ట్ యాప్ని ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడ? కేరళలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మనము చాలా రకాల యాప్స్ ఉపయోగిస్తామంటే మనం ఎటన్నా తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ర్యాపిడోస్, ఓల్వాస్ లాంటి యాప్స్ అన్నీ వాడతాం. మరి అవన్నీ కలిపి ఒకే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి బస్సులు, కారులు, స్కూటర్లు, మెట్రో వీటన్నిటినీ ఒకే ప్లాట్ఫామ్ పైన మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంటే బస్సులు, కార్లు, స్కూటర్స్ మరియు మెట్రో, ట్రైన్స్కి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో దేశంలో కేరళ తొలి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ని ప్రారంభించనుంది. ఇంకా ప్రారంభించలేదు. మరి ఇది కేరళ ఒక పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించనుంది. మనకి ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించాలి, మరింత సులభతరం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ తొలి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ యాప్ని ఇంట్రొడ్యూస్ చేయనుంది ఏ రాష్ట్రం? కేరళ. సో
India's first multimodal transport app 2025. 2025. So, Kerala wants to establish Kerala want to introduce India's first multimodal transport app 2025. So why because to give more facilities to passengers and safety and easy to the passengers. Because of this reason, Kerala want to establish or Kerala want to introduce this project as pilot project. This project as pilot project. So in this project, the informations and any other bus, cars, scooters and metros, all informations are given in only one platform. The platform name is First Multimodal Transport 2025, and this is about the multimodal transport app Kerala. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.